హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఇవాళ గోంగూర రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వాటికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, గోంగూర, టొమాటో కట్ చేసిన ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం పేస్ట్, సాల్ట్, పసుపు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో రుచికరమైన గోంగూర రొయ్యల కర్రీ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ముందుగా ఒక గ్లాస్ వాటర్ని అందులో పోసుకొని పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఆనియన్స్, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అలా వేసుకొని కొంచెం బాయిల్ చేయాలి. అందులో కొద్దిగా గోంగూర వేసుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి మనము డీప్ ఫ్రై కావాల్సిన విధానాన్ని చూద్దాము. ప్యాన్ పెట్టాము. ఆయిల్ వేసి 2 గరిటెలు ఆయిల్ హీట్ ఎక్కాక అందులో పట్ట, లవంగం వేసుకున్నాక ఆనియన్స్ బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్ దోరగా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అందులోనే మనం ముందుగా తయారు చేసుకున్న రొయ్యలు, దీన్ని కొంచెం కలుపుకుందాం. మూత పెట్టుకొని బాగా మరిగించుకుందాం. గోంగూర బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ముద్దకంతో స్మాష్ చేసుకుందాం. రొయ్యలు బాగా ఉడికాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కొంచెం కలుపుకోవాలి. ఇందులోనే మనం ఇందాక కలుపుకున్న గోంగూరని వేసేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. వావ్, అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది. నాకైతే ఇప్పుడే తినేయాలని ఉంది. చూద్దాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఫస్ట్ ఫైనల్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వావ్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. చివరగా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకుతో అలా. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒక మంచి బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, వేడి వేడిగా గుమగుమలాడి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ. నాకైతే బాగా నోరుతుంది. మరి మీకు ఇంకెందుకు ఆలస్యం? నచ్చితే ఒక షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. ఇలాంటి రుచికరమైన మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.